అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన సకల కళా ప్రవీణ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏం చక్క మీకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతే నేను బోల్డ్ అని నేర్చుకోవచ్చును. ఉత్సాహంగా అంది ప్రవీణ భర్త చెప్పిన వార్త విన్న వెంటనే. ఏమేమి నేర్చుకుంటావే? తమాషాగా కళ్ళగరేశాడు వాసుదేవ్. అది ఇది అని కాదు, నాకు అందుబాటులో ఉన్న ప్రతి విద్య నేర్చుకుని తీరుతాను. 10 ఏళ్ల నుండి ఈ పల్లెటూళ్ళలో కూపస్థ మండూకంలా మగ్గిపోతున్నాను. కనీసం ఇన్నేళ్లకైనా నాకు బాహ్య ప్రపంచపు స్వేచ్ఛను చవిచూసే మహద్భాగ్యం లభించబోతోంది. కళ్ళు మూసుకొని తన్మయత్వంగా అంది ప్రవీణ. నిజమే, 18 ఏళ్ల వయసులో తన చిటికెన వేలు పట్టుకొని ఈ ఊరొచ్చిన ప్రవీణ అప్పుడప్పుడు పుట్టింటికి, చంటిగాడు పుట్టిన తర్వాత వెంట్రుకలు ఇవ్వడానికి తిరుపతి తప్ప అటుపై ఎక్కడికి వెళ్లిన పాపాన పోలేదు. ఇప్పటికైనా తనకి చెర తప్పించి విశాఖకు బదిలీ అయ్యింది. ఈ రకంగానైనా ప్రవీణకు కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. జాలిగా నిట్టూర్చాడు వసుదేవ్. ప్రవీణ వాసుదేవులకి పెళ్ళై 10 ఏళ్లు గడిచాయి. చంటిగాడు అనబడే 8 ఏళ్ల ప్రమోద్ ఒక్కడే వారి సంతానం. చిన్నప్పటి నుంచి కూడా ప్రవీణకు తానెంతో తెలివైన దాన్నని గట్టి నమ్మకం. అపరిమితమైన విజ్ఞానం కలిగిన తనను బలవంతాన చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టి ఆ పైన తనను అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారని కుటుంబ సభ్యుల మీద ఆమెకు మహా అక్కసు. నిజానికి 10వ తరగతి 7 సార్లు తప్పిన మీదట తన మొద్దు బుర్రకి ఇంకా చదువు అబ్బదని నిర్ధారణకొచ్చిన పిమ్మటే వాళ్లు తన వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారన్న వాస్తవాన్ని ప్రవీణ ససేమిరా అంగీకరించదు. వైజాగ్ వెళ్లగానే తాను మొదట ఏ విద్య నేర్చుకోవాలని తీవ్రంగా ఆలోచించింది ప్రవీణ. సంగీతంతో ప్రారంభించి తన కళాతృష్టం తీర్చుకుందామని అనుకుంది. కాని దానికి తన గొంతంతగా సరిపోదని ఆమెకే తెలిసింది. మాట్లాడితేనే డబ్బాలో రాళ్లు వేసి గలగల్లాడించినట్లుగా గొరగొరలాడుతుంది ఆమె స్వరం. అటువంటిది స్వరమెత్తి రాగాలాపన ప్రారంభిస్తే ఇంకేమైనా ఉందా? తన గానామృతాన్ని విని తరించే మహత్తర అవకాశాన్ని జనులకు కలగజేయకుండా కనికరించి ఆ ఊసు పక్కన పెట్టేసింది ప్రవీణ. పోనీ డాన్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అబ్బే, ఈ వయసులో తాను తకదిమి అంటూ తైతక్కలాడితే వీక్షకులు భరించలేరు. అందుకే నాట్యాన్ని అభ్యసించే ఆలోచనను కూడా కాదనుకుంది. మరేం చెయ్యాలబ్బా అని దీర్ఘంగా ఆలోచించిన మీదట ఆమెకో విషయం స్ఫురించింది. ఇప్పుడు ఆడవాళ్లందరూ ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా అనేక రకాల కళలు నేర్చుకొని వాటినే జీవనోపాధిగా మలుచుకొని భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. తాను అలానే ఏదో ఒక కళ నేర్చుకుంటే సరిపోతుంది. తాను ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించితే తనకది ఆర్జన మాధ్యమంగా కూడా మారుతుందని తలపోసిన ప్రవీణ తనకొచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పూనుకుంది. హాయిగా కడుపులో చల్ల కదలకుండానే ఇంటి పట్టున కూర్చుని డబ్బు సంపాదించుకోవచ్చునన్న ఊహల్లో తేలిపోయింది ప్రవీణ. భర్తకి ఎంత త్వరగా విశాఖకు బదిలీ అవుతుందోనని ఎదురు చూడనారంభించింది. ఎట్టకేలకు ఆమె నిరీక్షణ ఫలించింది. ఆమె ఉత్కంఠకు తెరపడింది. మరొక 15 రోజుల తర్వాత వాసుదేవ్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. ముందుగా వెళ్లి మంచి ఇల్లు చూసుకుని ఆ తర్వాత తట్టాబుట్టా సర్దుకుని సకుటుంబంగా వైజాగ్ చేరుకున్నాడు అతను. ఇల్లు శుభ్రంగా సర్దుకున్నాక మొదట మెహందీ డిజైనింగ్ లో శిక్షణ పొందాలని నిర్ణయించుకుంది ప్రవీణ. మెహందీ డిజైనింగ్ అంటే పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి గోరింటాకు తీర్చిదిద్దుకోవడంలో నైపుణ్యం ఉంటుంది కాబట్టి తనకది సులభంగానే పట్టుబడుతుందని భావించిన ప్రవీణ మెహందీ డిజైనింగ్ క్లాసులకి అటెండ్ అవసాగింది. అయితే ఆకర్షణీయంగా అందంగా మెహందీ డిజైన్ చేయడం అనుకున్నంత సులభం అనిపించలేదు ఆమెకి. అలా ఒక 5 రోజులు శిక్షణా కాలం పూర్తయ్యేసరికి ఓ మోస్తరుగా, అది ప్రవీణ భావన, మెహందీ డిజైన్ చేయడం వచ్చింది ఆమెకి. ఇదేమైనా బ్రహ్మ విద్య? కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అదే పట్టుబడుతుంది తేలిగ్గా అనుకుంది ప్రవీణ. శిక్షణ పూర్తి చేసుకున్న పిమ్మట తమ ఫ్లాట్ ముందు ఇచ్చట అందంగా మెహందీ డిజైనింగ్ చెయ్యబడును అన్న బోర్డుని తగిలించింది. ఇరుగు పొరుగు ఆడంగులని పిల్లలని ఒకచోట పోగు చేసి తన హస్తకళ ప్రావీణ్యాన్ని వాళ్ల మీద ప్రయోగించనారంభించింది ప్రవీణ. ఆమె వేసిన డిజైన్లు ఘోరంగా ఉన్నా వాటి వల్ల తమ చేతులు అనాకారంగా తయారైనా అమోఘం అని కీర్తించి మరొక మారు పొరపాటును కూడా ఆమె వాటా వైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు సదరు మహిళామణులు. ఆమె గొప్పతనాన్ని ఎరుగని కొత్తగా వచ్చిన ఇంజనీర్ గారి భార్య
తమ కుమార్తె నిశ్చితార్థ మహోత్సవానికి మెహందీ అలంకరించవలసిందిగా ప్రవీణను ప్రాధేయపడింది. ఎగిరి గంతేసిన ప్రవీణ నిశ్చితార్థానికి ముందు రోజు అమ్మాయికి మెహందీ తీర్చిదిద్దన ఆరంభించింది. అంతా పూర్తయ్యాక ఎంతో సంతోషంగా తన చేతుల సౌందర్యాన్ని చూసుకున్న అమ్మాయికి ఏడవటం ఒక్కటే తక్కువైంది. మోచేతుల వరకు గజిబిజి గీతల్లా ఉన్న మెహందీ డిజైన్లను చూసుకుని మనసులోనే బావురుమంది. అప్పటికే ఎరుపు రంగులోకి మారుతున్న గోరింటాకుని కడిగేసినా ప్రయోజనం లేదని గ్రహించి తనకి దురవస్థ కలుగజేసిన ప్రవీణ వైపు గుర్రుగా చూసి అక్కడి నుండి నిష్క్రమించింది. ఆ తరువాత ఇంజనీర్ గారి భార్య ప్రవీణ ఎదుటిపడి పలకరించిపోయినా నవ్వడం కూడా మానేసింది. అక్కడితో తన మెహందీ డిజైనింగ్ తెరపడిందని తెలుసుకున్న ప్రవీణ కిక్కురు మనకుండా గుమ్మం ముందు బోర్డుని ఊడబెరికింది. ఇది కాకపోతే మరొకటి అనుకుంది మామూలుగా. ఈసారి ప్రవీణ నేర్చుకోవాలని సంకల్పించిన విద్య ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఓ రోజు బజార్కెళ్లి ఫ్యాబ్రిక్ కలర్స్, కావలసిన సైజుల్లో బ్రష్లు, క్లాత్ అన్నీ తీసుకొచ్చింది. 1 నెల రోజుల శిక్షణ పూర్తయ్యాక ఇరుగు పొరుగు వాళ్ల చీరలడిగి పుచ్చుకొని వాటి మీద తన కళాత్మకతను ప్రదర్శిద్దామని తెగ తప్పించింది ప్రవీణ. కాని మెహందీ డిజైనింగ్ పేరిట ఆమె వెలగబెట్టిన నిర్వాకం మర్చిపోని వాళ్లు ఆమెకు కనిపించకుండా ముఖం చాటేయటం మొదలుపెట్టారు. వాళ్లని వీళ్లని అడిగి లేదనిపించుకోవడం దేనికని తనే బజారుకెళ్లి ఓ 6 డజను ప్లెయిన్ చీరలు కొనుక్కొచ్చింది ప్రవీణ. తదేక దీక్షతో తన కుంచెను ఝులిపిస్తూ చీరల మీద రంగులద్దుతూ ఉండగా ఆఫీస్ నుంచి వచ్చాడు వాసుదేవ్. అతని కళ్లకి కింద సెల్లార్లో వాచ్మెన్ పిల్లలతో వీరావేశంతో ఆడుతూ, బొగ్గుగనుల్లో అలుపు సలుపు ఎరగక నిరంతరం శ్రమిస్తున్న కార్మికుడి మల్లే మట్టి కొట్టుకుపోయిన చంటిగాడు దర్శనమిచ్చాడు. వాసుదేవికి వాడిని అవతారంలో చూసేసరికి చిరాకెత్తింది. ఒక్క కసురు కసిరి వాడిని రెక్క పట్టుకుని గొరగరా తమ వాటా దగ్గరికి ఈడ్చుకొచ్చాడు. తమ ఫ్లాట్ ముందు నిలవగానే ముక్కు పుటాలు కదిరిపోయేంత వాసన గుప్పున కొట్టింది. అది భోపాల్ గ్యాస్ ప్రమాదంలో వెలువడిన విషపు వాయువుల కన్నా 10 పవర్ఫుల్గా ఉంది. విసురుగా లోపలికి ప్రవేశించిన వాసుదేవికి ఇహలోకంతో పని లేకుండా తన లోకంలో తానుండి అత్యంత ఏకాగ్రతతో తన చీరల మీద పిచ్చి గీతలు అంటే పెయింటింగ్ వేస్తున్న అర్ధాంగి కనబడింది. చీర మీద అల్లిబిల్లిగా అలుముకున్న గజిబిజి డిజైన్లు మోడర్న్ ఆర్ట్ లాగా గోచరిస్తున్నాయి. పళ్ళు పటపటా కొరుకుతూ ఆమెనేదో అనబోయిన వాసుదేవ్ ఆ విషవాయువులు వెలువడినది తన ఇంటి కిచెన్ నుంచేనని గుర్తించి ముక్కు మూసుకుంటూ గబాలున అక్కడికి పరిగెత్తాడు. అక్కడ గ్యాస్ స్టవ్ మీద ఏదో వింత పదార్థం అక్కడక్కడ పెచ్చులు కట్టి మాడిపోతూ కనబడింది. అంతే, చప్పున వెళ్లి గ్యాస్ ఆపేసి బయటకొచ్చాడు వాసుదేవ్. ఇంత మాడువాసన ఇల్లంతా ధూపంలా చుట్టుముట్టినా రోమ్ నగరం తగలబడుతూ ఉంటే వైలిన్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా తన పని మీద నుంచి దృష్టి మరల్చిన ప్రవీణను చూస్తే అరికాల మంట నెత్తికెక్కింది. ఒళ్ళు తెలియని ఆవేశంతో ప్రవీణ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గావు కేక పెట్టాడు. తన తపోదీక్షను భగ్నం చేయడానికొచ్చిన రాక్షసుణ్ణి భస్మం చేస్తున్నట్టుగా చూసిన మునీశ్వరుడిలా ఉగ్రంగా భర్త వైపు చూసింది ప్రవీణ. ఎందుకంత కేకలు? నాకేం చెవుడు లేదు అంది మొగుణ్ణి నమలేసేలా కొరకొరా చూస్తూ. కేకలయ్యక ఇల్లంతా కాటు వాసన ఎలా పట్టేసిందో చూసావా? కాస్తుంటే కొంప అంటుకునేది. పొయ్యి మీద ఏం పెట్టావు మర్చిపోయేంత రాజకార్యాలేమిటి నీకు? స్కూల్ నుంచి వచ్చిన చెడ్డిగాడి సంగతైనా పట్టించుకోకుండా అంత ఊపిరి సలపనంత వ్యవహారాలేవున్నాయి? హూంకరించాడు వాసుదేవ్. ఆ కసుళ్ళు విసుళ్ళు ఏమీ పరిగణలోకి తీసుకోలేదు ప్రవీణ. నాలో వేళ్లూనుకుంటున్న కళాతృష్టను చూస్తే మీకు కుళ్ళు. మూతు ముడిచింది ప్రవీణ. ఆమెను మింగేసేలా చూసి చెంటిగాడిని తీసుకుని బాత్రూంలోకి దూరాడు వాసుదేవ్. రంగులద్దడం పూర్తయిన తర్వాత తన పనితనం ఎలా ఉందోనని పరికించి చూసుకున్న ప్రవీణకు తనకి ఆ కళ కూడా పట్టుబడలేదన్న సంగతి స్పష్టంగా బోధపడింది. అయినా ఆమె నిరాశపడలేదు. అలా నిరుత్సాహపడితే తాను ఏదీ సాధించలేననుకొని కుములుతున్న అంతరాత్మను జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కేకులు బిస్కెట్లు తయారీ నేర్చుకుంది. దాని పని అంతే. ఓవెన్లో ఉష్ణోగ్రత సెట్ చేయటం రాకో మరెందుచేతో కాని కేకులు బిస్కెట్స్ మాడిపోయి బొగ్గు ముక్కల్లా తయారయ్యాయి. ఆమె చేస్తున్న ఈ పనులు వాసుదేవులో అసహనాన్ని పెంచాయి. నానాటికి కృషించిపోతున్న తన బ్యాంక్ బ్యాలెన్స్ ను చూసి బావురుమని ఏడ్చాడు. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమెను కట్టడి చేయలేని తన అసమర్థతను తానే నిందించుకుంటూ మిన్నకున్నాడు వాసుదేవ్. అలా 1-2 టైలరింగు, మగ్గం వర్కు, పాట్ పెయింటింగు, గ్లాస్ పెయింటింగు, ఎంబోజింగు, స్క్రీన్ పెయింటింగు, టై అండ్ డై, ఊలుతో దుస్తులల్లటం,
అలా ఆమె వేలు పెట్టని కళారంగం అంటూ లేదు, ప్రయత్నించని విద్య లేదు. రకరకాల సైజు కుండలు, గాజు పలకలు, పెయింటింగ్కి సంబంధించిన ఫ్రేములు, మగ్గం మిషను, రంగులు, ఊలుబంతులు, వీటితో ఇల్లు చిన్న సైజు పురావస్తు ప్రదర్శన శాఖలా తయారైంది. ఈ పిచ్చిలో పడిన ప్రవీణ ఇంటికొచ్చే అతిథి అభాగ్యులను ఆదరించడం మానేసింది. ఏ వేళలో ఇంటికొచ్చినా ఆప్యాయంగా స్వాగతం పలికి కమ్మగా వండివార్చే ప్రవీణ కనీసం ముఖానికి కాసిని మంచినీళ్ళన్న పోయకపోవటంతో ఇంటికొచ్చే బంధువులు, స్నేహితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొందరైతే ముఖం మీదే దెప్పి పొడుపులు, నిష్ఠూరాలు ప్రారంభించారు. ప్రవీణలో పాతుకుపోయిన పిచ్చినెలా అదుపులో పెట్టాలో తెలియక వాసుదేవ్ జుట్టు పీక్కుంటున్నాడు. ఎంత శక్తివంచన లేకుండా ప్రయత్నించినా ఏ కళ మీద పట్టు సాధించకపోవటంతో ప్రవీణ నిరాశ నిస్పృహలకి లోనైంది. తన వాళ్లు తలపోసినట్లుగా తనది నిజంగా ముద్దుబుర్రేనా అన్న ఆలోచనలో పడిపోయిందామె. అలా తాను నేర్చుకోకుండా మిగిలిపోయిన కళగాని విద్యగాని ఏదన్నా మిగిలిపోయిందేమోనని యోచిస్తున్న ప్రవీణకు తాను అందం, అలంకరణ అన్న కోర్సు నేర్చుకోకుండా వదిలేసిందన్న విషయం స్ఫురణకి వచ్చింది. అంతే, రెట్టించిన ఉత్సాహంతో ఆ కోర్సులో జాయిన్ అయింది. ఈ కోర్సులో కనుక నిష్ణాతురాలైతే తాను ఇంట్లోనే ఓ బ్యూటీ పార్లర్ ప్రారంభించొచ్చును అనుకున్న ప్రవీణ వాళ్లు చెప్పిన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కొన్నది. కోర్సు పూర్తవగానే తన ఫ్లాట్ బయట ఇక్కడ ఫేషియల్, ఐబ్రో థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ మొదలైన సౌందర్య సేవలు సరసమైన ధరలకే చేయబడును అని బోర్డు రాసి వేలాడదీసింది. ప్రవీణ ప్రావీణ్యం తెలిసిన అపార్ట్మెంట్ జనాలు అందుకేమీ స్పందించలేదు. కాని కాస్తంత సౌందర్య స్పృహ కలిగిన పక్క అపార్ట్మెంట్ నివాసి అయిన ఒక కాలేజీ అమ్మాయి ఫేషియల్ చేయించుకునేందుకు ప్రవీణ దగ్గరకు వచ్చేసింది. తొలి కస్టమర్ను చూసిన ఆనందంతో భుజాలు గజాలవ్వగా తొలి బోని విజయవంతం అవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని ఫేషియల్కి అవసరమైనవన్నీ కలిపి ఆమె ముఖానికి అప్లై చేసింది ప్రవీణ. నెమ్మదిగా మునివేళ్లతో స్ట్రోక్స్ ఇస్తూ ఫేషియల్ చేయటం పూర్తి చేసింది. ఫేషియల్ అనంతరం ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఫీజు పుచ్చుకొని మర్యాదగా సాగనంపింది ప్రవీణ విజయగర్వంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ. ఆ రాత్రంతా రంగురంగుల కలలతో తేలి ఆడింది ప్రవీణ. తాను బ్యూటీషియన్ గా పాపులర్ అయిపోయినట్లు, ఆ ప్రాంతంలోనే కాక దూర ప్రాంతాల్లోని ఆడవాళ్ళందరూ కూడా తన సేవల కోసం తన ఇంటి ముందు బారులు తీరి నిలబడినట్లుగా పంచరంగుల కలలు. తెల్లవారింది. రెట్టించిన ఉత్సాహంతో నడుం బిగించి పనులకి ఉరికింది ప్రవీణ. వాసుదేవ్ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటే కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ టైంలో ఎవరు చెప్పమా అనుకుంటూ తలుపు తీసిన ప్రవీణకు ఎర్రని దద్దుర్లతో కందిపోయిన ముఖంతో ఒక అమ్మాయి కనబడింది. నిన్నటి బోని బావున్నట్టుంది, అప్పుడే మరొక కస్టమర్ వచ్చింది, తన ఖ్యాతి దశదిశలా విస్తరించిందేమో నన్న వెర్రి ఆనందంతో రండి రండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ, మొహం మీదే ర్యాషెస్ పోవటానికి నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది అంటూ సాదరంగా ఆమెను లోపలికి ఆహ్వానించింది ప్రవీణ. సరిగ్గా చూసి తగలడండి, నిన్న మీ దగ్గర ఫేషియల్ చేయించుకున్న తర్వాతే నాకు ఈ దుస్థితి దాపరించింది. ఏడుపు మిళితమైన స్వరంతో ఆగ్రహంగా అంది ఆమె. ఆమెను పరీక్షగా చూసిన ప్రవీణ గతుక్కుమని, మీరా, నేను చెప్పిన జాగ్రత్తలు పాటించారా అంది కంగారుని కప్పిపుచ్చుకుంటూ. మీ జాగ్రత్తలు అఘోరించినట్లే ఉన్నాయి. మీ దయవల్ల మునుపున్న రూపు కాకుండా పోయింది. మీరు చేసిన ఈ రాంగ్ ట్రీట్మెంట్కి గాను మీరు కాంపెన్సేషన్ చెల్లించాల్సిందే అందామె ప్రవీణ మీదకి దూసుకొస్తూ. బిత్తరపోయిన ప్రవీణ ఆమెకెంతగానో నచ్చజెప్ప చూసింది. కాని ఆమె వినలేదు. పైగా ఆమె కూడా వచ్చిన గుండులాంటి ఆమె అన్న నానా వీరంగం చేశాడు. ఇరుగు పొరుగులు ఈ ఉదాంతాన్ని చోద్యం చూసినట్లుగా చూస్తూ నిలబడ్డారే కాని ఏ ఒక్కరూ ముందుకొచ్చి రాజీ చేసే ప్రయత్నం చేయలేదు. అవమాన భారంతో ప్రవీణ బిక్క చచ్చిపోయినట్లుగా అయిపోయింది. ఆఖరికి వాళ్ల కాళ్ల వేళ్లాబడి బతిమలాడి ఓ 5,000 రూపాయలు నష్టపరిహారం సమర్పించుకుని వాళ్ళని సాగనంపాడు వాసుదేవ్. కోపంతో మండే అగ్నిగోళంలా తయారైన అతని ముఖంలోకి సూటిగా చూసేందుకు ధైర్యం చాలని ప్రవీణ, ఏంటండి ఇలాగైంది అంది దీన వదనంతో. అంతే, వాసుదేవులో కోపం మటుమాయమై ఆస్థానే జాలి పుట్టుకొచ్చింది. అనునయంగా ఆమెతో, నేను ముందు నుంచి నిన్ను వెనక్కి లాగుతూనే ఉన్నాను, కాని నువ్వే వినలేదు. అందరికీ అన్నీ అబ్బవు ప్రవీణ, దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. దానికి తోడు నువ్వు ప్రత్యేకించి దేని మీద శ్రద్ధ పెట్టలేదు. అన్నింటిలోనూ వేలో కాలో దూర్చి వదిలేశావు. అందుకే కన్ఫ్యూషియస్ అనే పెద్దాయన అన్నాడు, 100 కళలలో ప్రవేశించడం కన్నా ఏదో ఒక కళలో పరిపక్వత సాధించడం మంచిది అని. అయినా నీకే కళలు విద్యలు రావని ఎవరన్నారు?
అతిథులను అమృత హృదయంతో ఆదరించిన అన్నపూర్ణలా కడుపు నింపుతావు. ఇంటికొచ్చిన స్నేహితులకి మర్యాదలు చేయడంలో నీది అందవేసిన చెయ్యి. ఇల్లాలికి ఇంతకన్నా కలలింకేం కావాలో చెప్పు. ఈ మాటలు నీకు ముందే చెప్పాలి అనుకున్నాను. కాని నేను పురుషాధిక్యంతో అలా అంటున్నానని, నాది స్త్రీ ఎదుగుదలను అణిచివేసే అభిజాత్యమని నువ్వు పోరాడతావని చెప్పలేదు. నా దృష్టిలో నువ్వు సకల కళా ప్రవీణవే అన్నాడు వాసుదేవ్ ఆప్యాయంగా అర్ధాంగి తల నిమురుతూ. భర్త మాటల్లోని వాస్తవం ప్రవీణ మనసుని సూటిగా తాకింది. మౌనంగా అతని గుండెల మీద వాలిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.